ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 19 టు ఏప్రిల్ 25 ఆ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో రవి, అలాగే వ్యయంలో చూసినట్లయితే కుజుడు, బుధుడు, శని, లాభంలో చూస్తే రాహు అన్నమాట మేషానికి. ఇంకా తృతీయంలో గురుడు, మరి పంచమంలో కేతువు, చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. గ్రహాల యొక్క పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఆయా రాశుల వారికి ఎలా ఉంటాయి, ఏ రాశుల వారికి అత్యద్భుతంగా యోగిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. మనం ఈ వారం 12 రాశులకి ఏ విధంగా ఉన్నది, ఏ ఆ కార్యాచరణ చేయడం ద్వారా ఏ ఫలితాలు మనం పొందుతాం. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి 8వ స్థానంలో రవి, చంద్రుడు కూడా అష్టమ, నవమ, దశమ స్థానాల్లో. చంద్రబలం, రవి బలం చాలా తక్కువ ఉన్నాయి. అయితే ఈ కన్యారాశి వారికి రాహు యొక్క బలం మాత్రమే ఉన్నది. మిగిలిన గ్రహాల యొక్క బలం చాలా తక్కువ ఉన్నది. చేత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రతి పని ఆలస్యము, శ్రమ, చికాకు, బంధుమిత్రులు కాస్త ఇబ్బంది పెట్టడం, ఇటువంటివన్నీ ఉంటాయి. అయితే రాహుగ్రహ ప్రభావం వల్ల మిమ్మల్ని ఏమి చేయలేరు, కానీ మిమ్మల్ని చేస్తామని చెప్పి బెదిరిస్తారు. ఏదో అవుతుందని మేము ఆలోచిస్తాం. ఇలా ఈ వారం అయినట్లయితే కన్యారాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. రవి బల, చంద్ర బలాలు తక్కువ, మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా చాలా తక్కువ. దశమంలో గురుడున్నా ఏమీ చేయలేడు. ఇలా వీటి భావాల విషయానికి వచ్చినట్లయితే గ్రహ ప్రభావాల వలన మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అష్టమంలో రవి, అనారోగ్య సూచనలు. అష్టమంలో చంద్రుడు, మానసికమైన ఒత్తిడి. అంటే వార ప్రారంభం పెద్దగా అనుకూలంగా లేదు, వారం మధ్యలో కూడా పెద్దగా అనుకూలంగా లేదు, ఒక్క వారాంతం మాత్రమే అనుకూలంగా ఉన్నది. ఉద్యోగపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయంగా పెద్దగా అవకాశాలు లేవు. వృత్తుల పరంగా అటు ఇటుగా ఉన్నది. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా మీకు ఆర్థికపరమైన లావాదేవీలు కూడా వారాంతం చాలా బాగా యోగించే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, అలాగే షేర్స్, ఐటీ రంగం, ఇటువంటివన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. అంటే మనం ఊహించినంత అనుకూలమైనటువంటి ఫలితాలు కనపట్టలేదు. ఇంచేత గ్రాముల యొక్క బలం సామాన్యంగా ఉండడం ద్వారా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి, ఊహ వేరు, రియాలిటీ వేరు. మీరు ఇలా వస్తుందని అనుకుంటారు, కానీ అలా రాదు. ఇక్కడ ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. తద్వారా ఈ వారం చేయవలసిన పనుల్లో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ స్తోత్రాల్ని రోజు చదువుకోండి. లేదా మీకు ఇష్టమైన దైవమైన ఆంజనేయ స్వామిని పూజించండి. తప్పకుండా. అంటే చెడు రాకపోవచ్చు, చెడు రాదు, మంచి ఫలితాలు అంత రాకపోవచ్చు. అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా నిదానంగా ఉంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ సంఖ్యల్లో 5 రంగుల్లో గ్రీన్ వాడండి, చాలా ప్రోత్సాహం.